హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ గ్రోప్లాన్స్. ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం కరోనా బారిన పడకుండా గవర్నమెంట్ చేస్తున్న కృషికి డాక్టర్స్, నర్సెస్, కానిస్టేబుల్స్, పోలీసులు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్, నెక్స్ట్ వచ్చేసి మన పారిశుద్ధ్య కార్మికులు, పారామిలిటరీ దళాలు, వీళ్ళందరూ చేసే కృషికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. లాక్డౌన్లో భాగంగా అందరూ ఇంట్లోనే ఉన్నారనుకుంటున్నాను. నేనైతే 100% ఇంట్లోనే ఉంటున్నానండి. అస్సలు ఎటు వెళ్ళట్లేదు. కంప్లీట్ లాక్డౌన్ని పాటిస్తున్నాను నేను. మీరు కూడా పాటిస్తున్నారు అని భావిస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసేసి లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మనందరికీ చాలా బిజీ లైఫ్స్ ఉంటాయి కదా, లైక్ ఆఫీస్లో బిజీ అయి ఉండొచ్చు, లేకపోతే పిల్లలతో బిజీ అయి ఉండొచ్చు, ఇంకా లేకపోతే ఏదైనా బిజినెస్ అయి ఉండొచ్చు. బట్ అంత బిజీగా ఉన్నా కానీ కొంతమందికి మొక్కలు పెంచుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. బట్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏంటి అనేది తెలుసుకోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా కానీ ఈ ప్లాంట్స్ యూజ్ అవుతాయి. లేదు మీకు చాలా తక్కువ టైం ఉంది, ప్లాంట్స్కి టైము అలొకేట్ చేయలేము, అటెన్షన్ పే చేయలేము అని అనుకున్నప్పుడు కూడా వీడియో యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అంటే ఏంటి అనేది చూద్దామండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అంటే చాలా తక్కువ అటెన్షన్తో కూడా హ్యాపీగా హెల్తీగా పెరిగే ప్లాంట్స్ అనమాట. తక్కువ అటెన్షన్ అంటే ఏంటి అని అంటే మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ వాటరింగ్ అనేది తక్కువగా ఉండడము, ఇంకా ప్రూనింగ్ చేయాల్సిన అవసరం చాలా తక్కువగా ఉండడము, లేకపోతే అసలు లేకపోవడము. నెక్స్ట్ ఫెర్టిలైజర్ కూడా చాలా ఎక్కువ సార్లు చేయాల్సిన అవసరం లేకపోవడము, లేకపోతే అసలు అవసరం లేకపోవడము. నెక్స్ట్ వచ్చేసి రీపాటింగ్ చేయడము. అది ఒక రీపాటింగ్ నార్మల్ మొక్కలకి 1 or 2 yearsకి చేస్తే వీటికి ఒక 3-4 years వరకు రీపాటింగ్ చేయాల్సిన అవసరం లేకపోవడము. నెక్స్ట్ మనము ఏదైనా బిజినెస్ ట్రిప్ కానీ లేకపోతే వెకేషన్ కానీ వెళ్ళినప్పుడు 7 to 10 days వరకు కూడా మొక్కలకి ఏమీ కాకుండా హ్యాపీగా హెల్తీగా ఉండడము. సో ఇలాంటి మొక్కల్ని, ఇలాంటి కండిషన్స్ని విత్స్టాండ్ అయ్యే మొక్కల్ని మనం లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ కింద చెప్పుకుంటాము. సో ఈ లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ ఏవి అనేది ఇప్పుడు చూద్దాము. ఈ లిస్టులో ఫస్ట్ ఉండే ప్లాంట్ మాత్రం నా ఫేవరెట్ ప్లాంట్ అండి. ఇదిగో ఇది స్నేక్ ప్లాంట్. ఈ ప్లాంట్ వచ్చేసి చాలా ఫర్గివింగ్ ప్లాంట్ అండి. ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్గా మనందరికీ తెలుసు కదా. ఇది వేరిగేటెడ్ స్నేక్ ప్లాంట్. ఈవెన్ నార్మల్ స్నేక్ ప్లాంట్ కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటుందండి. మనం పెద్దగా వాటరింగ్ చేసుకోకపోయినా కానీ, లేకపోతే దీనికి ప్రూనింగ్ అయితే అసలు అవసరమే ఉండదు. ఎప్పుడో ఒకసారి మనము మంచిగా దీన్ని హ్యాండ్లింగ్ చేయకపోతే అప్పుడు ఇవేమైనా ఇరిగిపోయే ఛాన్స్ ఉంది, కానీ ఏదైనా ఒక ప్లేస్లో పెడితే అది హ్యాపీగా అలాగనే ఉంటుంది. సో చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీనికి ఆల్మోస్ట్ నేనైతే దీనికి ఒక వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తాను, సమ్మర్ వచ్చింది కాబట్టి. లేదు అని అంటే దీని కెపాసిటీ ఎంత అంటే ఆల్మోస్ట్ 1 month మనం వాటర్ చేయకపోయినా కానీ ప్లాంట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ జరగదు అండ్ చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. సో అలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ని కూడా ఇది విత్స్టాండ్ అయ్యి హెల్తీగా పెరుగుతుంది అనమాట. సో అదండి ఫస్ట్ వచ్చేసి స్నేక్ ప్లాంట్. నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి జీజీ ప్లాంట్ అండి. ఇది కూడా చాలా ఫర్గివింగ్ ప్లాంట్. మనం వాటరింగ్ చేయకపోయినా కానీ, దీన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కానీ ఇది హ్యాపీగా పెరుగుతుందండి. సో ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ కూడా. నేను ఒక వీడియో కూడా చేశాను, అది నేను మీతో షేర్ చేస్తాను, పైన వస్తుంది అది లింక్. సో అది మీరు ఫాలో అవ్వచ్చు, ఎలాగ దీన్ని టేక్ కేర్ చేయాలి అనేది. ఈవెన్ సాన్స్వేరియా ప్లాంట్ కూడా నేను ఒక వీడియో చేశానండి. నెక్స్ట్ అందరి ఇళ్ళల్లో తప్పకుండా ఉండాల్సిన మెడిసినల్ ప్లాంట్ ఏంటి అంటే అలోవెరా ప్లాంట్ అండి. ఇందులో చాలా రకాలు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ అలోవెరా యూజెస్ అయితే చాలా ప్లెంటీ ఆఫ్ యూజెస్ ఉంటాయి అలోవెరా. సో ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. వాటరింగ్ అనేది చాలా తక్కువ చేసినా కానీ ఎలాంటి మెయింటెనెన్స్ లేకుండా అది హ్యాపీగా పెరుగుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫిలోడెండ్రన్ ప్లాంట్స్ అండి. ఇదిగో ఇలాంటివి చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ప్లాంట్స్ వచ్చేసి ఫిలోడెండ్రన్ ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఫిలోడెండ్రన్ వైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. ఇదైతే వేరిగేషన్ కూడా ఉంది, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా వెరీ లో మెయింటెనెన్స్ ప్లాంట్. ఈవెన్ 1 week 10 days మనం వాటర్ వేయకపోయినా కానీ అసలు ప్రాబ్లమే ఉండదు.
నెక్స్ట్ వచ్చేసి అందరిళ్ళలో చూసే మనీ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి గోల్డెన్ పోథోస్ కదా, నియాన్ పోథోస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోథోస్ ఉంటాయి కదా మనకి. అవైలబుల్గా ఉండైతే మార్బుల్ క్వీన్, స్నో వైట్ అండ్ నియాన్ పోథోస్, ఇదిగో గోల్డెన్ పోథోస్. నియాన్ పోథోస్, గోల్డెన్ పోథోస్ రెండు కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ అండి. అదే కొంచెం మార్బుల్ క్వీన్, స్నో వైట్ అయితే లిటిల్ బిట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇదిగో ఈ ప్లాంట్స్, ఇవి కూడా బెస్ట్ లో మెయింటెనెన్స్ ఇండోర్ ప్లాంట్స్ అండి. సో ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ సాన్స్వేరియా, జీజీ ప్లాంట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలోడెండ్రన్, పోథోస్, అలోవెరా, ఇవి ఎలాంటి కండిషన్స్ అయినా కానీ తట్టుకొని హ్యాపీగా పెరిగే ప్లాంట్స్ అండి. మన అటెన్షన్ అనేది పెద్దగా వీటికి అవసరం ఉండదు. ఇందాక చెప్పుకున్నాం కదా, వాటరింగ్ కానీ, లేకపోతే ప్రూనింగ్ కానీ, ఫెర్టిలైజేషన్ కానీ, రీపాటింగ్ కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా తక్కువగా అవసరం పడే ప్లాంట్స్ అనమాట. సో ఒకవేళ మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఈ మొక్కలతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదు మీది చాలా బిజీ స్కెడ్యూల్, ఊరికే మీరు క్యాంప్స్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కిడ్స్తోనో లేకపోతే డిఫరెంట్ పనులతోనో మీరు బిజీగా ఉంటారు, బట్ స్టిల్ మీకు గ్రీన్ స్పేస్ కావాలి అని అనుకున్నప్పుడు కూడా ఇలాంటి మొక్కలు మీరు పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.